అక్కడిచ్చి ఆంధ్ర ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినందుకు మీకెందుకు బాధ, లేకపోతే బీహార్ ఇచ్చిన వాళ్ళు మీకెందుకు బాధ? మాకు ఎవరికి మీరు ఎవరికి ఇచ్చినా మాకేం బాధ లేదు అధ్యక్ష, అందరికీ ఇవ్వండి. మాకెందుకు ఇవ్వలేదనే బాధ మాకు కూడా ఇవ్వండి వాళ్ళతో పాటు. అదే మేము అడిగేది. ముఖ్యంగా మాకు ఇంకా ఎక్కువ రావాలి వాళ్ళకంటే, అవి ఎక్కువగా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాను. వారికి నేను కూడా ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలు పరమావధిగా పెట్టుకొని మీరు ఏకగ్రీవ తీర్మానం చేసేదానికి మీరు కూడా ముందుకొచ్చి తీసుకొని పోవాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు, మీరు చాలా అడుగుతూ ఉన్నారు కానీ ఏమడిగారు ఒట్టొట్టిగా అడిగి వస్తున్నారు. ఏం అడగలేదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారిని టైం తీసుకొని 2 సార్లు కలిసి అడిగాం అధ్యక్ష. మిగతా మంత్రులు కూడా అమిత్ షా గారిని కలిసాం, మిగతా పెట్రోలియం మంత్రి గారిని కలిసాం, లేకపోతే వాటర్ రిసోర్సెస్ మంత్రి గారిని కలిసాం, ఇతరత్ర మంత్రులందరినీ కలిసాం. కలిసిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల గురించే వారిని ఇచ్చాం. రాతపూర్వకంగా ఇవ్వటం కాదు. వారు ఇంకో అన్నారు, మూసీ రిజర్వేషన్ గురించి అడుగుతూ ఉన్నారు, ఏంటి ఒక పెద్ద స్కామ్ చేద్దామని. ఏం స్కామ్ చేస్తామని? మూసీ రిజర్వేషన్ అంటే మేము అడిగింది ఏంటి, హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద మణిహారం లాగా మధ్య నుంచి పారుతూ ఉంది. దశాబ్దాలుగా ఉన్నటువంటి కాలుష్యం వల్ల అది కలుషితం అయిపోయింది. దాన్ని బాగు చేసుకొని హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అందిస్తే హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరిగినటువంటి కార్యక్రమంలో ఇంటర్నేషనల్గా మంచి పేరు వస్తుంది. హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రిక్రియేషన్ సెంటర్స్తో పాటు అక్కడ పెద్ద బిజినెస్ యాక్టివిటీ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఓ ప్రపోజల్ ఇచ్చాం. ఆ ప్రపోజల్ ఎటువంటిది? మీరు సాబర్మతి దగ్గర చేసినటువంటి ప్రపోజల్, గంగా నది శుద్ధి కోసం చేసినటువంటిది, లేకపోతే ఆడ లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది పక్కన ఉన్నటువంటి వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు పక్కనే ఉండి ఎట్లా అయితే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుందో ఆ స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని బాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి దాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ మీరు ఇవ్వలేదు. ఎస్, ఏమి ఇవ్వలేదు అధ్యక్ష, నా దగ్గర ఉంది ఇప్పుడు కాపీ. డిపిఆర్తో సహా వారికి సబ్మిట్ చేశాం అధ్యక్ష. డిపిఆర్తో సహా అధ్యక్ష, మీకు పూర్తిగా డిపిఆర్తో సహా మేము సబ్మిట్ చేశాం. గాలికేం మాట్లాడలేదు అధ్యక్ష. డిపిఆర్తో సహా సబ్మిట్ చేస్తే మీరేం చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను వారికి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మిగతా అంశాలు కేంద్రం నుండి కోట్లు ఇస్తూ ఉన్నాము, మీకేంటి బాధ, చాలా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాము, లేకపోతే ఇంకేదో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ సంబంధించి ఎంత ఇచ్చాము, అసలు టెండర్లు లేకుండా పనిచేసుకుంటున్నారు. ఎంత మాట అధ్యక్ష ఇది? ఏదో ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉంటుంది. అది కేంద్రం నుంచి మీరు ఇచ్చారు, మా వాటా కూడా ఉంది అందులో, మీ ఒక్కళ్ళదే కాదు. చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా టెండర్స్ పిలిచి ఆ టెండర్స్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అట్లా బ్లేటెంట్గా బ్లాంకెట్గా సభలో, నిండు సభలో ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. దాన్ని రికార్డు నుంచి తొలగించాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీఐఆర్ గురించి అడిగాము అధ్యక్ష. ఐటీఐఆర్ అనేది నిజంగా తెలంగాణ రాష్ట్రానికే కాదు, హైదరాబాద్ నగరానికి చాలా అత్యంత అవసరమైనది. మనం ఇక్కడ ఆల్రెడీ ఎకోసిస్టమ్ డెవలప్ చేసి పెట్టాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంబంధించి హైటెక్ సిటీ దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యవస్థ కానీ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సిటీ లాంటివి కానీ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయి ఉంది. దాన్ని ఇంకా ముందు తీసుకొని పోవడం కోసం రాష్ట్ర విభజన కంటే ముందే 2014లోనే ఐటీఐఆర్ ఆనాటి యూపీఏ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఇచ్చింది. సరే, వీళ్ళు ఎట్లా రాష్ట్ర విభజన జరిగింది, ఇక్కడికి వచ్చారు వీళ్ళు, ఆడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీరు దాన్ని పట్టించుకోలేదు, వారు ఇవ్వలేదు. వీరిద్దరు 10 ఏళ్ళు గాలికి వదిలేశారు. మేము వాళ్ళు బయలుదేరి అయ్యా ఆ రౌండ్ ఇచ్చారు, దాన్ని తీసుకొచ్చి మనం అందిస్తే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సాధ్యమైనంత వరకు దానికోసం పోరాటం చేద్దాం. ఇది అవసరమే కదా మనందరికీ? అవసరమా కాదు?